ఎస్. వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసి మనం రిలీజియస్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ డిస్కస్ చేద్దాము. యాజ్ యూజువల్గా మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉన్న ఉంటుంది, మర్చిపోవద్దు. ఓకే, చాలా స్టార్ట్ చేద్దాం. అయితే రిలీజియస్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ. అయితే బుద్ధిజం నుంచి స్టార్ట్ చేద్దాం. బుద్ధిజం, జైనిజం, వేదిక్ ఫిలాసఫీ, వేదిక్ రిలీజియన్ ఆర్ వేదిక్ ఫెయిత్. అయితే జైనిజం తక్కువే ఉంది ఇక్ష్వాకు డైనాసిటీ టైంలో, అది తర్వాత చెప్తాను నేను. కానీ ఫస్ట్ బుద్ధిజం నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అది మేజర్ పార్ట్ ప్లే చేసింది ఇక్ష్వాకు డైనాసిటీలో. ఆర్కిటెక్చర్ కావచ్చు, స్కల్ప్చర్ కావచ్చు, ఇట్ ఇట్ ప్లేడ్ ఏ మేజర్ పార్ట్. ఓకే, బుద్ధిజం. వీరపురుష దత్త బ్రైటెస్ట్ పీరియడ్ ఫర్ బుద్ధిజం. ఇంకొకటి, వీరపురుష దత్త తప్పితే మిగతా ముగ్గురు నోన్ కింగ్స్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ ఉన్నారు కదా, దే ఫాలోడ్ వేదిక్ రిలీజన్. ఒకసారి నేను రిమైండ్ చేస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి శాంతమూల, వశిష్ఠపుత్ర శాంతమూల. ఆయన వచ్చేసి 2020 అంటే 220 టు 233 సిఈ. నెక్స్ట్ వచ్చేసి వీరపురుష దత్త, ఎవరైతే బ్రైటెస్ట్ పీరియడ్ డ్యూరింగ్ మనము బుద్ధిజం అనుకుంటున్నాం కదా, ఆయన 233 టు 253. నెక్స్ట్ కింగ్ ఎవరు? ఎహువల శాంతముల, ఆయన వచ్చేసి 253 టు 277. రుద్రపురుష దత్త అని చెప్పేసి ఆయన 283 టు 301. ఎక్సెప్ట్ వీరపురుష దత్త, మిగతా ముగ్గురు దే ఫాలోడ్ వేదిక్ రిలీజన్ అనమాట. ఓన్లీ ఈయన ఒక్కడే ఈ ఫాలోడ్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఆర్ హీ ఫాలోడ్ బుద్ధిజం. అయితే ఎహువల శాంతమూల కూడా కొంచెం ఆయన ప్యాటర్నైజ్ చేసిండ్రు బుద్ధిజం అని చెప్పేసి అని అంటారు. బట్ కానీ వాళ్ళ ఉమెన్, ఎవరైతే వాళ్ళ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ప్యాటర్నైజ్ చేసింది, కానీ ఆయన కొంచెం తక్కువ వరకు. దెర్ వాస్ టాలరెన్స్ ఆ టైంలో, బట్ ఆయన ఫాలో చేసిన అంటే లేదు. ఓన్లీ వీరపురుష దత్త, ఈయననే హీ వాజ్ ద వన్ హూ ఫాలోడ్ బుద్ధిజం. మిగతా ముగ్గురు దే ఫాలోడ్ వేదిక్ రిలీజన్ అన్నమాట. అయితే వీరపురుష దత్త బ్రైటెస్ట్ పీరియడ్ ఫర్ బుద్ధిజం అంటే అదే టైంలో ఎవరైతే ఇక్ష్వాకుస్ ఉన్నారో వాళ్ళ టైంలోనే బ్రైటెస్ట్ పీరియడ్ ఉండేనా అంటే కాదు. యాక్చువల్గా గ్రౌండ్ వర్క్ శాతవాహనస్ టైం నుంచే స్టార్ట్ అయిపోయింది. గ్రౌండ్ వర్క్ శాతవాహనస్ టైం నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే థ్యాంక్స్ టు ఆచార్య నాగార్జున. అప్పట్లో మనం చూసినాం కదా, ఆచార్య నాగార్జున ఆయన ప్లే చేసిన రోల్ అదంతా మనం ఆల్రెడీ శాతవాహనస్లో డిస్కస్ చేసినాం. కానీ ఇట్ వాజ్ ఆయన ఒక ఫౌండేషన్ వేసిండ్రు బుద్ధిజంకి. సో శాతవాహనస్ టైంలో అది గ్రౌండ్ ఫామ్ చేసింది, కానీ మన ఇక్ష్వాకుస్ టైంలో కూడా అది స్ప్రెడ్ అయింది బాగా. ఏది? బుద్ధిజం, బుద్ధిస్ట్ ఫిలాసఫీ. అయితే బై 2nd century సిఈ ఆల్రెడీ నాగార్జున కొండ బికేమ్ ఏ ఫేమస్ బుద్ధిస్ట్ ఆరామ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం ఇండియాలో. నాగార్జున కొండ అప్పటికే ఒక గ్రౌండ్ లే చేసి వెళ్ళిపోయిండు. ఎవరైనా ఆచార్య నాగార్జున అనేటైనా వాజ్ ఎ ఫేమస్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్, థింకర్ కదా. అయితే 2nd century సిఈ టైంకే నాగార్జున కొండ ఒక ఫేమస్ బుద్ధిస్ట్ సెంటర్ లాగా, ఫేమస్ బుద్ధిస్ట్ ఆరామ లాగా, ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా దిస్ వాజ్ ద కేస్ అనమాట. సో వీళ్ళు ఇక్ష్వాకుస్ వచ్చిన టైంలో జరిగిందా అంటే లేదు, దానికంటే ముందు నుంచే ఇట్ స్టార్టెడ్. దానికంటే ముందు నుంచే ఇట్లా సెక్ట్స్, మనం సెక్ట్స్ గురించి డిస్కస్ చేసినాం కదా, డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం. ఏది? మహాసంఘికాస్. అందులో మళ్ళా పూర్వ శైలీలు, అపర శైలీలు, బహుశ్రుతీయులు, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసినాము. శాతవాహనస్ టైంలోనే వచ్చినాయి ఇవన్నీ, బట్ దే ఆల్సో స్ప్రెడ్ డ్యూరింగ్ ఇక్ష్వాకు డైనాసిటీ అనమాట. పూర్వ శైలీలు ఏమో దేర్ మెయిన్ సెంటర్ వాజ్ ఇన్ అమరావతి. అపర శైలీలు దేర్ మెయిన్ సెంటర్ వాజ్ ఇన్ నాగార్జునకొండ. అయితే నాగార్జునకొండలో ఈ సెక్ట్స్ అనే కాకుండా వేరియస్ అదర్ సెక్ట్స్ కూడా ఉండే. సేమ్ రాజగిరికులు, మహిషాసకులు, సిద్ధాంతికులు, ఇవన్నీ ఆల్రెడీ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్ష్వాకు డైనాసిటీ టైంలో ఇవి రాలేదు. శాతవాహనస్ డైనాసిటీ, శాతవాహనస్ వాళ్ళ టైంలోనే వచ్చినాయి, కానీ ఇక్ష్వాకుస్ టైంలో కూడా స్ప్రెడ్ అయినాయి. అవి ఆ టైంలో ఇంకా స్ట్రాంగ్ అయినాయి అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవి ఆల్రెడీ ఈ సెక్ట్స్ అనేవి ఆల్రెడీ శాతవాహనస్ టైంలోనే వచ్చేసినాయి. తర్వాత మరి ఆచార్య నాగార్జున వెళ్ళిపోయినాక వాళ్ళ డిసైపుల్స్ కూడా కంటిన్యూ చేసిండ్రు. ఎవరెవరు వాళ్ళు? ఆర్యదేవ కావచ్చు, హీ హాజ్ రిటర్న్ ఏ వర్క్ కాల్డ్ చిత్తశుద్ధి ప్రాకరణ అని, అదొక ఫేమస్ వర్క్. ధర్మానంది, బాదాంత
ఆనంద. వీళ్ళు దే వర్ ద డిసైపుల్స్ ఆఫ్ ఆచార్య నాగార్జున హూ కంటిన్యూడ్ హిస్ వర్క్ అన్నమాట. ఆఫ్ స్ప్రెడింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ కావచ్చు, అవన్నీ ఆ శాస్త్రాలు కావచ్చు, బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ దే ట్రై టు స్ప్రెడ్ ఆఫ్టర్ ది పాసింగ్ అవే ఆఫ్ ఆచార్య నాగార్జున. అయితే ఈ బదాంత ఆనంద ఎవరైతే ఉన్నారో డిసైపుల్ ఆఫ్ నాగార్జున, హీ సెట్ టు హ్యావ్ పర్సుయేటెడ్ వీరపురుష దత్త. అంటే మీరు బుద్ధిజంని టేకప్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ సైవిజం ఆర్ వేదిక్ ఫిలాసఫీ ఆర్ వేదిక్ రిలీజన్, మీరు బుద్ధిజం తీసుకోండి అని కొంచెం పుష్ చేసిండు, కొంచెం పర్సుయేట్ చేసిండని అంటారు. ఎవరిని? వీరపురుష దత్తని. సో ఎవరు ఆయన? బాదాంత ఆనంద. ఇంకొకటి అడిషనల్లీ ఏం జరిగిందంటే, అకార్డింగ్ టు నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్స్, ఈ మహాసాంఘికాస్ ఎవరైతే ఉన్నారో ఆ ఆచార్యస్, దే యూస్ టు బై హార్ట్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ లైక్ దిగనికాయ అని, మధ్యమ నికాయ అని బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ అప్పట్లో ఉండేవి. అంటే త్రిపీటకాస్ అంటారు కదా, త్రిపీటకాస్ అంటే సుత్త పీఠక కావచ్చు, ఇట్లా పీఠకాస్ ఉంటాయి. ఈ సుత్త పీఠకాలో వాళ్ళకి ఒక 5 నికాయాస్ ఉంటాయి, 5 నికాయాస్. అందులో 2 వాళ్ళు బాగా బైహార్ట్ చేసి అప్పట్లో బాగా స్ప్రెడ్ చేసేవాళ్ళంట. ఇది ఇక్ష్వాకుస్ టైంలో. బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ ఆర్ ఆల్సో బైహార్టెడ్ అండ్ లెర్న్డ్ బై వేరియస్ ఆచార్యస్ ఆఫ్ మహాసాంఘికస్. ఎప్పుడు? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇక్ష్వాకుస్. అయితే ఇక్ష్వాకుస్ టైంలోనే కాదు, శాతవాహనాస్ టైంలో కూడా దేర్ యూస్ టు బి ఉమెన్కి ఆ బుద్ధిజంకి రిలేషన్షిప్ ఉండే. ఎట్లా అంటే దే యూస్ టు ప్యాట్రనైజ్ ఎ లాట్, ఎక్కువ డొనేషన్స్ ఇవ్వడం, వేరియస్ విహారాస్, చైత్యాస్ ఇవన్నీ బిల్డ్ చేయడం చేస్తుండే. ఎక్కువ ఉమెన్ హెల్ప్తోని జరుగుతుండే. ఏది? బుద్ధిజంకి ఆ ప్యాట్రనైజేషన్ కావచ్చు, వాళ్ళ డొనేషన్స్ కావచ్చు, మేజర్లీ వర్ గివెన్ బై ఉమెన్. అప్పట్లో క్వీన్సే కాదు, అప్పట్లో కామన్ ఫోక్ కూడా దే యూస్ టు మేక్ డొనేషన్స్ అన్నమాట. ఎవరు వాళ్ళు? వాళ్ళ ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. శాంతిశ్రీ, షీ బిల్ట్ మహాచైత్య ఇన్ నాగార్జునకొండ. ఈ శాంతిశ్రీ అనే ఆమె ఎవరు? షీ వాజ్ ద ఆంట్ ఆఫ్ వీరపురుష దత్త. అంటే బేసిక్గా వాళ్ళ అత్తయ్య అన్నట్టు. అయితే వీరపురుష దత్త వల్ల ఆంట్ షీ బిల్ట్ మహాచైత్య ఇన్ నాగార్జునకొండ. అంటే ఆమె డొనేషన్స్ ద్వారా, ఆమె ఇచ్చిన ప్రోత్సాహం ద్వారా కట్టిందని చెప్పేసి అని అంటారు. ఇంకోటి ఉపాసిక బోధిశ్రీ, షీ వాజ్ ద నీస్ ఆఫ్ బోధి శర్మ అని అంటారు. హీ వాజ్ ద ట్రెజరర్ ఆఫ్ ద కింగ్డమ్. సో ఆయన ఆమె డొనేషన్స్ తోని చూలడమ్మగిరి విహార అనేది దే బిల్ట్. ఇట్ వాస్ ఫేమస్లీ లేటర్ నోన్ యాజ్ సింహాల విహార. అదొకటి. ఇంకొకటి కోడా బలిశ్రీ, అంటే షీ వాజ్ ద డాటర్ ఆఫ్ వీరపురుష దత్త అనమాట. సో షీ బిల్ట్ ఫర్ షీ బిల్ట్ విహార ఫర్ మహిషాసికాస్. షీ బిల్ట్ విహార ఫర్ మహిషాసికాస్. మహాదేవి బట్టిదేవ, అంటే షీ వాజ్ ద మదర్ ఆఫ్ ఏహువాల శాంతమూల. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఉమెన్ వర్ ప్యాటర్నైజింగ్ బుద్ధిజం. అయితే క్వీన్స్ కావచ్చు, కామన్ ఫోక్ కావచ్చు, అంటే కామన్ పీపుల్ కూడా కావచ్చు, దే యూస్ టు ప్రమోట్, ఒక రకంగా ప్రమోట్ చేయడం, ఒక రకంగా ప్యాటర్నైజ్ చేయడం, వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వడం చేస్తుండే. ఎక్కువ వరకు ఉమెనే చేస్తుండే రాదర్ దెన్ ద రూలర్స్. అయితే షీ హెల్ప్డ్ బిల్డ్ మహావిహార కావచ్చు, మహాచైత్య కావచ్చు ఫర్ బహుశ్రుతియస్. సో ఇవి ఎగ్జాంపుల్స్ అన్నట్టు. శాతవాహనాస్ టైంలోనే కాదు, ఇక్ష్వాకుస్ టైంలో కూడా బుద్ధిజంకి ఉమెన్ నుంచి బాగా హెల్ప్ ఉంటుండే. ఐదర్ త్రూ డొనేషన్స్ కావచ్చు ఆర్ త్రూ వేరియస్ ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు. అయితే మరి అప్పట్లో బుద్ధిస్ట్ సెంటర్స్ ఏంటి? మెయిన్ బుద్ధిస్ట్ సెంటర్స్ ఇన్ తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. చూద్దాం. తెలంగాణ టైంలో నేలకొండపల్లి, ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది. తుమ్మలగూడెం, గాజులబండ ఇవన్నీ నల్గొండ డిస్ట్రిక్ట్, ఎర్స్ట్వైల్ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి ఈ బుద్ధిస్ట్ సెంటర్స్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బుద్ధిస్ట్ సెంటర్స్ ఎక్కడున్నాయంటే జగ్గయ్యపేట, చినగంజం, రామిరెడ్డిపల్లి, పావికొండ, నాగార్జునకొండ ఇవన్నీ ఉన్నాయి. బోత్ బుద్ధిస్ట్ సెంటర్స్ తెలంగాణ, ఏపీ చూసినాం. తెలంగాణకి సంబంధించిన ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ విహారాస్, చైత్యాస్ తెలంగాణలో ఉన్నాయన్నమాట. నేలకొండపల్లిలో కావచ్చు, గాజులబండ, తుమ్మలగూడెంలో కావచ్చు, ఫేమస్ బుద్ధిస్ట్ సెంటర్స్ అన్నమాట ఇన్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బుద్ధిజం రిలేటెడ్. అయితే దెర్ యూస్ టు బి రిలేషన్షిప్ బిట్వీన్, అంటే
శ్రీలంకలో ఉన్న బుద్ధిస్ట్ మాంక్స్ కావచ్చు, శ్రీలంకలో జరుగుతున్న బుద్ధిస్ట్ ఫిలాసఫీ, ఆ థింకింగ్ కావచ్చు, దెర్ వాజ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ఇక్ష్వాకు డైనాసిటీ అండ్ ద సింహళం. అంటే ఆ శ్రీలంక డైనాసిటీలో ఉన్న బుద్ధిస్ట్ మాంక్స్, అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావడం జరిగేదన్నమాట. బుద్ధిస్ట్ మాంక్స్ ఫ్రమ్ శ్రీలంక టు నాగార్జునకొండ అండ్ వైస్ వర్సా. మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి బుద్ధఘోష అని, ఆయన 5th సెంచరీలో వెళ్ళడం జరిగింది. దానికంటే ముందు మనం బుద్ధిస్ట్ మెయిన్ థింకర్స్, ఫిలాసఫర్స్, శ్రీలంకకి ఇండియాకి మధ్యన జరిగిన కొంతమంది రిలేటెడ్, ప్లస్ అప్పట్లో ఏదైతే పోస్ట్ సాతవాహనాస్ టైంలో ఉన్న మేజర్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ గురించి చూద్దాము. అయితే దానికంటే ముందు ఎవరుండే? ఆచార్య నాగార్జుననే కదా. ఆయన డిసైపుల్స్, ఆయన డిసైపుల్సే ఉంటుండే. కానీ దాని తర్వాత కూడా బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్, థింకర్స్ కూడా వచ్చిండ్రు. అవి చూద్దాం మనం. 3rd సెంచరీ టు బేసిక్గా 7th సెంచరీ. భావ వివేక అని వాజ్ 5th సెంచరీ సిఈలో ప్రజ్ఞా ప్రదీప అని రాసిండ్రు. ఇట్ వాజ్ ఏ కామెంటరీ ఆన్ నాగార్జునస్ మాధ్యమిక శాస్త్రం. ఆయన ఒక మేజర్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉంటుండే. ఆయన కాకుండా బుద్ధఘోష అని ఈయన డిస్కస్ చేసినాం కదా. ఈయన చాలా ఫేమస్, చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, నేను రాసిన కదా, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే థేరవాదకి బుద్ధఘోష ఎట్లనో, మహాయానకి ఆచార్య నాగార్జున అట్లా. మహాయానకి నాగార్జున ఎట్లనో, ఆచార్య నాగార్జున ఎట్లనో, థేరవాద అంటే హినయానకి బుద్ధఘోష అట్లా. ఎందుకంటే అంత ఆయన కాంట్రిబ్యూషన్స్ కానీ, ఆయన రాసిన వర్క్స్ కానీ అంత ఇంపార్టెంట్ ఉంటుండే ఇన్ రిలేషన్ టు థేరవాద. అయితే ఈయనకి శ్రీలంకతోని బాగా రిలేషన్ ఉంటుండే. ఎట్లా అంటే బుద్ధఘోష హాస్ గాన్ టు శ్రీలంక ఫర్ రైటింగ్ అర్థకథలు అని అనేటోళ్ళు. అప్పట్లో శ్రీలంకన్ లాంగ్వేజ్లో ఉండే, అది ప్రాకృతిలో రాయాలని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పి ఇన్స్క్రిప్షన్స్లో కొన్నిట్లో మెన్షన్ చేసిండ్రు. కానీ మరి ప్రాకృతి ఉండేనా, పాలి ఉండేనా, నాకు కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే అప్పట్లో పాలి అనే లాంగ్వేజ్ వాటిలోనే దాన్ని యూజ్ చేసి రాసిండు కదా ఎక్కువ రిలేటెడ్గా. లాజికల్గా చూసుకుంటే కూడా పాలి అనే ఉండాలి. మరి తెలుగు అకాడమీలో ప్రాకృతి అని మెన్షన్ చేసిండ్రు. సో ఫైన్. తర్వాత ఒకవేళ డీటెయిల్ ఏదైనా స్టాండర్డ్ బుక్లో పాలి అని మెన్షన్ చేసి ఉంటే మనం దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఈ వెంట్ టు శ్రీలంక ఫర్ రైటింగ్ అర్థకథలు, అంటే బేసికలీ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ సిన్హాల లాంగ్వేజ్ టు ప్రాకృత్ అనమాట. హీ ఆల్సో రోట్ విత్ విశుద్ధమోగ, అంటే ఫర్ థేరవాదీస్ థేర్. అంటే అనుకున్నాం కదా మనం, ఎవరైతే మహాయాన సెక్ట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆచార్య నాగార్జున ఎట్లయితే ఇంపార్టెంటో, థేరవాదీస్కి కూడా బుద్ధఘోష అంత ఇంపార్టెంట్. సో ఇక్ష్వాకుస్ టైంలో శ్రీలంకతో కూడా అంతగా రిలేషన్ ఉంటుండే, డీప్ రిలేషన్ ఉంటుండే. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్, అంటే శ్రీలంక అనే కాన్సెప్ట్ శాతవాహనాస్ టైంలో కూడా ఉండే, కానీ ఈ ఇక్ష్వాకుస్ టైం నుంచి బాగా స్ట్రాంగ్ అయింది. ఏదైతే పోస్ట్ శాతవాహన ఏజ్ నుంచి ఇట్ బికేమ్ స్ట్రాంగ్, ద రిలేషన్షిప్ బిట్వీన్ ది బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఇన్ శ్రీలంక అనమాట. అయితే 3rd సెంచరీ టు 7th సెంచరీ ఇంకా ఎవరు బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ అంటే ధర్మకీర్తి అని. హీ హ్యాడ్ హిజ్ ఎడ్యుకేషన్ ఇన్ నలంద యూనివర్సిటీ అండ్ హీ వాజ్ వరల్డ్ ఫేమస్ అనమాట. హీ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ ధర్మపాల ఆఫ్ కంచి. సో ధర్మకీర్తి అనే ఒక ఆయన ఉంటుండే, అండ్ సిద్ధ నాగార్జున అని ఇంకో ఆయన ఉంటుండే. హీ యూస్ టు రిసైడ్ ఇన్ ధాన్యకటకం, శ్రీపర్వత. ఆయన ఒక తెలుగు పర్సన్. అండ్ బేసిక్గా హీ వాజ్ రిలేటెడ్ టు వజ్రయాన సెక్ట్ అనమాట. బేసిక్గా వాళ్ళ బేస్ ఏంటంటే మంత్రాస్, తంత్రాస్ యూజ్ చేసి ఆ విధంగా ఆ కోణంలో ఉంటుండే వాళ్ళ వర్షిప్ కానీ, వాళ్ళ బుద్ధిజం రిలేటెడ్ వర్షిప్ కానీ వజ్రయాన సెక్ట్కి రిలేటెడ్ ఉంటుండే. ఎవరు? సిద్ధ నాగార్జున అని చెప్పేసి. వీళ్ళందరూ ఇక్ష్వాకుస్ టైంలో కాదండి. ఇంకోసారి నేను చెప్తున్నా కన్ఫ్యూజన్ లేకుండా. బేసిక్గా పోస్ట్ శాతవాహన ఏజ్లో వచ్చిన మేజర్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ కావచ్చు, థింకర్స్ కావచ్చు, వాళ్ళని మెన్షన్ చేసి ఉంటే భావ వివేక, బుద్ధఘోష, ధర్మకీర్తి అండ్ సిద్ధ నాగార్జున. అయితే నాగార్జున వెళ్ళిపోయినాక వాళ్ళ ఎవరైతే డిసైపుల్స్ ఉన్నారో వాళ్ళ డిసైపుల్స్ కూడా కంటిన్యూ చేసిండ్రు ఇక్ష్వాకుస్ టైంలో.
వీళ్ళు వచ్చేసి పోస్ట్ శాతవాహనాస్ టైంలో వచ్చిన మేజర్ ఫిలాసఫర్స్ అండ్ బుద్ధిస్ట్ థింకర్స్. సో బుద్ధిజం అయిపోయింది. మరి నెక్స్ట్ జైనిజం ఉండాలి కదా డైరెక్ట్. మరి వేదిక్ రిలీజన్, ఇట్లా పురాణిక్ హిందూ రిలీజన్ అని, శైవిజం వైష్ణవిజం అని ఎందుకు జంప్ అవుతున్నాం అంటే పెద్దగా అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే. ఎందుకంటే ఎప్పుడైతే రూలర్స్ కావచ్చు, వాళ్ళ ఉమెన్ ఆర్ క్వీన్స్, కామన్ పీపుల్ అంతగా వాళ్ళు ప్యాటర్నైజ్ చేయకపోయినా, వాళ్ళు అంత డొనేషన్స్ ఇవ్వకపోయినా, ఆ రిలీజియన్ అనేది ఎక్కువ అంత అంత డీప్ రూటెడ్గా ఉండదు. కానీ జైనిజం అనేది ఎగ్జిస్ట్ అవుతుండే అంటే అప్పట్లో ఎస్ ఎగ్జిస్ట్ అవుతుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యావతం కావచ్చు, ద్రాక్షారామం కావచ్చు, దే యూస్ టు బి ద మెయిన్ సెంటర్స్ ఆఫ్ జైనిజం అండి. దే యూస్ టు బి ద మెయిన్ సెంటర్స్ ఆఫ్ జైనిజం. ఎట్ ఆర్యవతం అయితే 6 స్టాచ్యూస్ ఆఫ్ తీర్థంకరాస్ బిలాంగింగ్ టు థర్డ్ సెంచరీ వర్ ఆల్సో ఫౌండ్ అని అంటారు. బట్ ఎగ్జామ్లో మీరు జస్ట్ యాజ్ ఎ పాసింగ్ మెన్షన్ జైనిజం ఇట్స్ మెయిన్ సెంటర్స్ వరిన్ ఆర్యావతం అండ్ ద్రాక్షారామం అంతవరకు చెప్తే సరిపోతుంది. ఎందుకంటే జైనిజంకి ఎక్కువ ప్యాటర్నైజేషన్ కానీ ఎక్కువ డొనేషన్స్ కానీ అప్పట్లో లేవన్నమాట ఇక్ష్వాకుస్ టైంలో. సో మేజర్గా వచ్చేసి బుద్ధిజం, నెక్స్ట్ వచ్చేసి వేదిక్ రిలీజన్. ఫస్ట్ మన శ్రీ శాంతమూల ఎవరైతే ఫౌండర్ ఉన్నారో హీ యూస్ టు పర్ఫామ్ వేదిక్ సాక్రిఫైసెస్. ఇది ఆల్రెడీ మనం రూలర్స్ ఆ టైంలో డిస్కస్ చేసి ఉంటుంది. అశ్వమేధ కావచ్చు, వాజ్పేయ కావచ్చు, అగ్నిస్తోమ కావచ్చు, అగ్నిహోత్ర కావచ్చు, వేరియస్ సాక్రిఫైసెస్ వర్ పర్ఫార్మ్డ్ బై హిమ్. హీ వాజ్ ఆల్సో ఎ డివోటీ ఆఫ్ విరూపాక్షపతి, శివ అంటే మహాసేన కావచ్చు, స్కంద అంటే కార్తికేయ, వీళ్ళకి డివోటీస్గా ఉంటుండే మెయిన్గా శ్రీ శాంతమూల అనేటాయన. ఎహువల శాంతమూల అనేటాయన హీ వాజ్ ద థర్డ్ రూలర్ కదా, థర్డ్ నోన్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. హీ యూస్ టు బి ద ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజన్. శివ టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేసిండ్రు. దాన్ని పుష్పభద్ర స్వామి టెంపుల్ అని అంటారు. ఇది నాగార్జునకొండలో కూడా ఉంది, నాగార్జునకొండలో ఉంది బేసిక్. ఎహువల శాంతమూల ఈ టెంపుల్సే కాదు, శివ టెంపుల్సే కాదు, అష్టభుజ స్వామి టెంపుల్ అని ఇట్లాంటి వేరియస్ టెంపుల్స్ కూడా ఆయన టైంలో వచ్చినాయి అనమాట. సో అందుకే బేసిక్గా హీ ప్యాటర్నైజ్డ్ వేదిక్ రిలీజన్ అండ్ హీ వాజ్ ఎ మేజర్ అంటే ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజన్ అని అంటారు. అయితే ఈ యెహోవాల శాంతమూల కమాండర్ ఇన్ చీఫ్ ఒక ఆయన ఎలిస్ట్రీ అనేట ఆయన, హీ బిల్ట్ ఏ శివ టెంపుల్ ఫర్ కుమారస్వామి విత్ ద నేమ్ సర్వదేవ. ఇది సర్వదేవాలయ అని కూడా అంటారు. ఇది ఏలేశ్వరం టెంపుల్ టౌన్లో ఉందనుకుంటా, ఏలేశ్వరం టౌన్లో ఉందనుకుంటా. ఇది మనము ఎట్లాగో ఆర్కిటెక్చర్ కల్చర్ చూసినప్పుడు ఇది మళ్ళీ రిపీట్ అయితే ఇందులో వరి కావాల్సిన ఏం లేదు. జస్ట్ నేను వేదిక్ రిలీజియన్ ఎవరెవరు ఫాలో అవుతుండ్రు, ఎప్పుడు ఎక్కడ ఆ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు అనేది జస్ట్ చెప్తున్నాను అన్నట్టు. అయితే ఈ హరితి టెంపుల్ బిల్ట్ ఎట్ నాగార్జునకొండ అండ్ ఉమెన్ ఆఫర్డ్ బ్యాంగిల్స్, అంటే పిల్లలు పుట్టడానికి కోసం, దానికోసం డిసీజెస్ ఏదైనా దానికోసం రిలేటెడ్ ఉంటుండే. అయితే ఈ హరితి టెంపుల్ అనేది, ఈ హరితి గాడెస్ అనేది ఒక బుద్ధిస్ట్ డైటీ అని అంటుండే ఒకప్పుడు. బట్ లేటర్ ఇట్ షిఫ్టెడ్ టు శక్తి ట్రెడిషన్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ కావచ్చు, శక్తి ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ ఫిలాసఫీ కావచ్చు. అక్కడ కొంచెం చేంజ్ అయిందని అంటారు. మనకి ఎగ్జాక్ట్ తెలియదు. ఇప్పుడు తెలుగు అకాడమీలో ఉంది కాబట్టి వేదిక్ రిలీజన్లో అందులో మెన్షన్ చేసిండ్రు కాబట్టి మనం చూస్తున్నాం ఈ హరితి టెంపుల్ అనేది. దిట్స్ వాజ్ బిల్ట్ ఎట్ నాగార్జునకొండ అండ్ బేసికలీ ఉమెన్ ఆఫర్డ్ బ్యాంగిల్స్ దేర్ ఇన్ దట్ టెంపుల్ అంటే అని అంటారు. సో ఎవరెవరిని వర్షిప్ చేసేది, గణపతి, యక్ష అండ్ హరితి గాడ్స్ అండ్ గాడ్సెస్ ఆర్ ఆల్సో వర్షిప్డ్ డ్యూరింగ్ ఏ టైమ్, డ్యూరింగ్ ద ఇక్ష్వాకుస్ టైం. సో ఇదండి. అయితే మనం బేసిక్గా రిలీజియస్ కండిషన్స్ కావచ్చు, రిలీజన్ కావచ్చు, రిలీజియస్ డెవలప్మెంట్స్ గురించి అడిగినప్పుడు మనం బుద్ధిజము, వేదిక్ రిలీజన్, వేదిక్ ఫిలాసఫీ, వేదిక్ ఫెయిత్ గురించి కూడా రాయాలి. రెండు రాయాలి. ఎవరెవరు ఫాలో అయినరు, ఎక్కడ చైత్యాస్, విహారాస్, ఉమెన్ ఎట్లా ప్యాటర్నైజ్ చేసిండ్రు, ఇవన్నీ ఎవరైనా డిసైపుల్స్ ఉండేనా, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి మనం రిలీజియస్ కండిషన్స్ ఆర్ రిలీజన్ గురించి అడిగినప్పుడు ఇక్ష్వాకుస్ టైంలో. అదండి. మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. దీని తర్వాత ఏదైతే రిలీజియస్ కండిషన్స్ ఉన్నాయో దీని తర్వాత ఏమొస్తాయంటే మన ఆర్ట్, ఆర్కిటెక్చరు, లాంగ్వేజ్, లిటరేచర్ ఇవి కూడా
ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. ఎగ్జామ్ కూడా దగ్గర పడుతుంది కదా, మనం కొంచెం తొందరనే ఐ ట్రై టు ఫినిష్ అనమాట. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.